అప్పుడప్పుడు నేను గుంపు మేస్త్రిని అని చెప్పుకుంటాడు ఈయన. నువ్వు గుంపు మేస్త్రివో కావో, నువ్వు గుంపు మేస్త్రి అయినా తెలంగాణ ప్రజలకు నువ్వు కాకుండా పెద్ద అవసరం లేదు, సంబంధం లేదు. నువ్వు గుంపు మేస్త్రి అయినా తెలంగాణ ప్రజలకు ఒరిగేదేం లేదు, నువ్వు కాకుండా ఒరిగేదేం లేదు. కానీ భయమల్లా తెలంగాణను ముంచే ముంపు మేస్త్రి కావద్దు. నువ్వు గది మాత్రం కాకుంటే చాలు మాకు. నువ్వు గుంపు మేస్త్రి అయినా కాకుండా మాకేం ఫరకపడేది లేదు, కానీ తెలంగాణను ముంచే ముంపు మేస్త్రి కావద్దని మేము కోరుకుంటున్నాం. జై తెలంగాణ. తుంగభద్ర గేట్లకు అసలు పాలమూరుకు సంబంధం ఏంది? తుంగభద్ర గేట్లు ఇదివరకు కూడా ఉన్నాయి, మధ్యలో ఖరాబ్ అయితే వాటిని రిపేర్ చేసి మళ్ళీ గేట్లు పెట్టినరు. ఇదివరకు గేట్లు ఉన్నప్పుడు ఆర్డీఎస్కి ఏమైనా నీళ్ళు వచ్చినాయా? 15.9. కొత్తగా గేట్లు పెడితే నీళ్ళు వస్తాయి. గదే అడుగుతున్నాం. మరి నువ్వు ఆ తుంగభద్ర మీటింగ్లా గేట్ల మీటింగ్లా గొప్ప ఒప్పందం జరిగింది, చారిత్రక ఒప్పందం అవుతుంది, సిఆర్ పాటిల్ చేతిలో పెట్టేచ్చినా అంటున్నావు. ఏం పెట్టినావు? ఆ సిఆర్ పాటిల్ నీ చేతిలో లేడు, చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉన్నది. ఆడ కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాడు, చంద్రబాబు చేతిలో ఉన్నాడు. తెలంగాణకు నష్టం జరుగుద్దని మా ఆందోళన. ఆ సీక్రెట్ ఏందో బయటపెట్టు. 3 తరాలకు ఉపయోగపడుతుంది. ఎవరికి? ఆంధ్రప్రదేశ్కు, కర్ణాటకకు. ముంపు తెలంగాణకు, ఆగం తెలంగాణ అయ్యేటట్టున్నది. మా బాధ, మా ఆందోళన అది. ఎక్కడ కూడా అటువంటివి లేవు ముఖ్యమంత్రి గారు. అందుకే మేము ఒక దీని మీద అసెంబ్లీలో చర్చ పెట్టండి అంటున్నాం మేము. ఎందుకంటే నువ్వు లోపల నీళ్ళ మంత్రిని బయట కూర్చుండబెట్టుడు నాకు అర్థమే కాలే. తెలంగాణ ఇంజనీర్లను బయట పెట్టుడు అంత సీక్రెట్ ఏముందంటే ఏదో నువ్వు తప్పు పని చేస్తున్నావు కనుకనే నీళ్ళ మంత్రిని తెలంగాణ ఇంజనీర్లను బయట కూర్చోబెట్టినావు. ఎప్పుడైనా మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది? మినిట్స్ రాస్తారు మీటింగ్కు. ఇంత పెద్ద హై లెవెల్ మీటింగ్ జరిగినప్పుడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి, 3 ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఏందో బయట పెట్టండి. వై ఇట్ ఈస్ సో సీక్రెట్? ఇప్పుడు నువ్వేమంటున్నావు? మొత్తం మా భవిష్యత్ అంతా సిఆర్ పాటిల్ చేతిలో పెట్టినా అంటున్నావు. మరి ఆ సిఆర్ పాటిల్ ఎవరి చేతులు ఉన్నాడు? రేపు సిఆర్ పాటిల్ తప్పుడు నిర్ణయం తీసుకుంటే దానికి ఎవరు బాధ్యత వహించాలి? మీ 3 కలిసి మాట్లాడుకున్న మినిట్స్ ఏందో ఈ రాష్ట్ర ప్రజల ముందు పెట్టాలి. బికాస్ వీఆర్ ద స్టేక్ హోల్డర్స్. తెలంగాణలో ఉండే ప్రతి రైతుకు తెలుసుకునే హక్కు ఉంటుంది. తెలంగాణలో పుట్టి పెరిగిన ప్రతి పౌరుడు, తెలంగాణలో నివసించే ప్రతి పౌరుడికి తెలుసుకునే హక్కు ఉంటుంది. ఎందుకంటే పొద్దుగాలేస్తే మంచినీళ్ళు తాగాలి కదా. పొద్దుగాలేస్తే మంచినీళ్ళు కావాలన్నా, వ్యవసాయం చేయాలంటే సాగునీరు కావాలన్నా, పరిశ్రమలకు నీరు కావాలన్నా కృష్ణా గోదావరి జలాలే కదా. అక్కడ మన హక్కులు కోల్పోతే రేపు శాశ్వతంగా తెలంగాణ నష్టపోతుంది కదా. మరి ఈయన ఎందుకు చేయలేదు? ఇప్పుడు అది 2 సంవత్సరాల్లో తుంగభద్ర గేట్లు రిపేర్ చేసేసినారు. నువ్వే పోయి ఇనాగ్రేషన్కు నువ్వు కూడా పోయినావు. మరి 2.5 సంవత్సరాల నుంచి మేడిగడ్డ గేట్లు ఎందుకు రిపేర్ చేయలేదు? మేడిగడ్డలో మొత్తం గేట్లు కూడా కాదు, కేవలం 7th బ్లాక్, 7వ బ్లాక్ ఒక్కటి చేయాలి. 2 నెలల తుంగభద్రని పోయి ఇనాగ్రేషన్ పోయి కదా చూసి నేర్చుకొని కనీసం ఇదన్నా చేయి 5-6 నెలల. ఇప్పుడు ఈ కరువు కాలంలో, ఈ కష్టకాలంలో ఎంత ఉపయోగపడుతుండే? అపెక్స్ కౌన్సిల్లో ఇష్యూ వచ్చినప్పుడు పరిష్కారానికి మాట్లాడాలి. మీరు 3 సీక్రెట్గా మాట్లాడితే మాకు డౌట్ ఏంటంటే ఇక్కడ చాలా ఇంటర్లింకింగ్ ఉన్నాయి. ఒక్కొక్క ఇష్యూ ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉన్నది. మీరు 3 మాట్లాడి అందులో తెలంగాణ ఇంజనీర్లు లేకుండా, పేపర్ మీద ఏం రాయకుండా, మినిట్స్ బయట పెట్టకుండా మీరే మాట్లాడితే తెలంగాణకు ఏదైనా శాశ్వతంగా నష్టం జరిగే ప్రమాదం ఉంది అనేటువంటిది మాకు తెలుస్తున్నది. ఇప్పటికే కొన్ని ప్రధాన పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు వచ్చినాయి. సుజలాం సుఫలాం, ఆంధ్రప్రదేశ్ సుజలాం, కర్ణాటక సుఫలాం, తెలంగాణ నిష్ఫలమవుతుంది. అది కావద్దు అని మా ఆందోళన. నిజంగా అంత గొప్ప పని ఏదైనా చేసి ఉంటే కమాన్ బయట పెట్టు. వై దట్ సీక్రసీ? చెప్పు, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి చెప్పు ఏం చేస్తున్నావో. ఆల్రెడీ మేము ఒక నిర్ణయానికి వచ్చాం, ఒప్పందం జరిగింది అని చెప్పేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఏంటా ఒప్పందము? ప్రజలకు తెలవాలి కదా. ఇంత పెద్ద ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నప్పుడు శాసనసభను సమావేశపరిచి చెప్పాలి కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డికి అసలు ఆయనకు పౌరుషం ఉంటే ఆయన మీటింగ్లో పోవాలి, లేదా వాకౌట్ చేసి రావాలి. అది పక్కపూట కుర్చీలో కూడా కూర్చోబెట్టలే. పక్కపూట కుర్చీలో కూర్చుంటే లాబట్టి అటు మూలకు పంపించి ఆయన ఎవరు పై అవలకేశం తెచ్చి పక్క కూర్చోబెట్టుకున్నాడు. నేను మీటింగ్లకు రానియాడు, పక్కపూట కూడా కూర్చొనియాడు. ఇక నీకేమి చేతున్నది?